లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ రాకూడదు, పీస్ఫుల్ వాతావరణం రావాలి అని ఏ ముఖ్యమంత్రి అయినా కోరుకుంటారు కదా. మీరు కూడా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా. పోలీస్ యంత్రాంగానికి ఆ విధమైన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ప్రతి ఒక్క పౌరుడు ధైర్యంగా తన పని తాను చేసుకునే విధంగా యంత్రాంగాన్ని ఉపయోగించాలి. కానీ పర్పస్ఫుల్గా ఒక కొత్త వాతావరణం సృష్టించడానికి వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా ఆ మత్తు ద్వారా ఎంతోమంది యువత తెనాల్లో, నాకు బాగా గుర్తు, ఎలక్షన్కి 2 సంవత్సరాల ముందు ఒక మధ్యతరగతి నుంచి, ఒక కుటుంబం నుంచి ఒక మహిళ, ఒక తల్లి ఫోన్ చేసి నాకు మరి ఎవరు పట్టించుకోవడం లేదు, రైస్ కుక్కర్ తీసుకుని వెంటబడుతున్నాడు, మా అబ్బాయి గంజాకి అలవాటైపోయి డబ్బులు ఇమ్మని. తెనాల్లో మేము ఎప్పుడు చూడలేదు ఇటువంటి సంస్కృతి. ఆ రోజు నేను జిల్లా ఎస్పీ గారికి ఫోన్ చేశాను. నేను ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఆ రోజు ఫోన్ చేసి రిక్వెస్ట్ చేశాను జిల్లా ఎస్పీ గారిని, ఒకసారి రండి, మీరు వచ్చి మీరు చెక్ చేయించండి, నాకాబందీ చేయండి. మీరు తెనాల్లో ప్రతి సందులో అమ్మేస్తున్నారు, ప్రతి బడ్డీ కొట్లో అమ్మేస్తున్నారు గంజాయి. ఏమైపోయింది ఈ మార్పు ఈ పట్టణానికి, ఈ ప్రాంతానికి? గ్రామాల్లో కూడా వలభాపురం లాంటి గ్రామం, తేలప్రోలు కొలిపర మండలంలో వలభాపురం అనే గ్రామంలో చాలా సామరస్యంగా అందరు కలిసిమెలిసిగా ఉండే ఒక అద్భుతమైన గ్రామం. ఆ గ్రామంలో కూడా డైరెక్ట్గా ప్రతి ఒక్కరికి తెలుసు ఆ గ్రామంలో ఎక్కడ దొరుకుతుంది గంజాయి అని. యువకులను ఆ విధంగా చెడగొట్టి వాళ్ళ ప్రాణాలతో ఆడుకుని 5 సంవత్సరాలు మీరు కనీసం ఒక్క చిన్న చూపు కూడా చూడలేదే వీళ్ళ వైపు. గంజాయి నిర్మూలన కోసం మీరు ఏం చేశారు? లా అండ్ ఆర్డర్ గురించి మీరు ఏం చేశారు? ఎక్కువ శాతం తెనాలి ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. దయచేసి మీరు రేపటి రోజున అక్కడ వచ్చి పర్యటనకి మీరు ప్రజల్లో మళ్ళీ ఇంకోసారి అనవసరమైన రాద్ధాంతం సృష్టించి, ప్రజల మధ్య విభేదాలు సృష్టించి, కులాలతో మతాలతో ఏం సంబంధం అండి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసుకునేటప్పుడు? అటువంటి ఆలోచనలు మీరు విరమించుకోవాలి. సమాజంలో చీలిక చేయడానికి కోసం, తద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి కోసం గతంలో ఇదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కోనసీమలో ఏ విధంగా అలజడి సృష్టించిందో మీ అందరికి గుర్తు చేయాలి. ఈ సందర్భంగా ఎక్కడైనా ఊహించామా మనం? అమలాపురంలో ఏ విధంగా వర్గాల మధ్య చిచ్చులు పెట్టి రాష్ట్రం అంతటా ఒక సంచలనం సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు గుర్తు చేసి, దేనికోసం? మీ రాజకీయ లబ్ధి కోసమా? దీనికోసమా మనం రాజకీయ నాయకుల్లో మనకు కోరుకునేది? మన పదవులు రావాలి, కష్టపడి పనిచేయాలి, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకురావాలి, మన బిడ్డలకి ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు మీరు మానుకుని ఇటువంటి ఆలోచనల ద్వారా మీరు వెళ్తుంటే తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున ఎంతో ఆవేదనతోటి అక్కడ శాసనసభ్యుడిగా నేను మాట్లాడుతున్నాను ఈ రోజు. దయచేసి ఇటువంటి ఎంకరేజ్ చేయబాకండి. తప్పలేదు, కొన్ని ప్రాంతాల్లో, కొన్ని షాపుల్లో నెట్వర్క్ సరిగ్గా పనిచేయని ప్రాంతాల్లో కొంతవరకు ఇంకా అటువంటి కార్యక్రమాలు జరగవచ్చు. 29,760 షాపుల్లో మా సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి మేము ట్రైనింగ్ ఇచ్చాం, దానికి సంబంధించిన యంత్రాలు ఇచ్చాం. ఎక్కడైతే ఇంటర్నెట్ ఇబ్బంది ఉందో బ్లూటూత్ వాడమని చెప్పాం. వేయింగ్ మెషిన్కినో మీరు ఇందాక అన్నట్టు ఈపాస్ మెషిన్కి అనుసంధానం చేసుకునే విధంగా. అదే కాకుండా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం నిన్నే మొదలుపెట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి బ్యాగ్కి మేము క్యూఆర్ కోడ్ పెట్టబోతున్నాం. అట్ ద సేమ్ టైం కెమెరాస్ కూడా, సీసీ కెమెరాలు ఈ షాపుల్లో మేము ఏర్పాటు చేయబోతున్నాం. మీరు గమనించాల్సింది ఏంటంటే, గతంలో బఫర్ స్టాక్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి ఎండియు వ్యాన్లకు వెళ్ళేది. ఎండియు వ్యాన్లు, ఒక ఎండియు వ్యాను 3 షాపులకి సరుకు తీసుకునేవాళ్ళు. సో ఆ ప్రాంతంలో ఎవరికి కూడా ఎంత సరుకు తీసుకున్నారో, ఎక్కడ తీసుకెళ్తున్నారు అనేది లెక్క ఉండేది కాదు, తెలిసేది కూడా కాదు. కానీ ఈసారి ఖచ్చితంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, పారదర్శకతతో. ఆ ప్రాంతంలో ఉన్న ఆ సరుకు ఆ పర్టికులర్ రేషన్ షాప్లోనే స్టాక్ చేసుకుంటారు. కాబట్టి ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. ఎక్కడైనా ఇటువంటి అక్రమ రవాణా జరుగుతుందనే విషయాలు వారి దృష్టికి వస్తే తప్పకుండా మీరు అక్కడ క్యూఆర్ కోడ్ అక్కడే ఉంటుంది షాప్ దగ్గర. క్యూఆర్ కోడ్లో మీరు స్కాన్ చేసి ఇమీడియట్గా మీరు మాకు మెసేజ్ పంపిస్తే తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం. డెఫినెట్గా దీని గురించి ఏ విధంగా దీన్ని అరికట్టాలనే ఆలోచనతోటే మేము కొత్త విధానాలు, మార్పులు తీసుకొస్తూనే ఉన్నాం. దానికి ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం. ఆ మార్పు చూపిస్తాం మీకు. గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న మా క్యాబినెట్ సహచరులతోటి, మంత్రులందరితో కూడా ప్రజల్లో ఉన్న ఆవేదన, ప్రజలు కోరుకుంటున్న విధానాన్ని మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే బాగుంటుంది, దానిపైన అధ్యయనం చేయమని కోరడం జరిగింది. భారతదేశంలో ప్రస్తుతం ఓన్లీ కేంద్ర ప్రభుత్వం పాలిత ప్రాంతాల్లో, ఆ పట్టణాల్లోనే, అది కూడా పాండిచేరిలో కొంతవరకు ట్రై చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఇంకా ప్రవేశపెట్టలేదు, ఎక్కడ కూడా జరగలేదు. సో దాని గురించి కొంచెం లోతుగా అధ్యయనం చేసి, కొన్ని ప్రాంతాల్లో కొంతమంది మాకు రేషన్ బదులు మేము రైస్ తీసుకుంటాం అనే
భావన వ్యక్తపరిచినప్పుడు సమగ్రంగా దాని గురించి సమాచారం తెప్పించుకున్న తర్వాత తప్పకుండా మేము కూడా పాలసీలో మార్పులు తీసుకురావాల్సి వస్తే ఆ రోజున తప్పకుండా మీ అందరికి కూడా తెలియపరుస్తాం. చెప్తాం మీకు. అది కూడా మొదటి విడతలో ఆ రోజున మార్చి 31వ తారీఖు వరకు దాదాపు 1,15,00,000 మందికి ఈ ఉచిత గ్యాస్ పథకం కింద 893 కోట్ల రూపాయలు మేము ఈ 3 ఆయిల్ గ్యాస్ కంపెనీలకి మేము అడ్వాన్స్గా ఇచ్చాం. అయితే ఆయిల్ కంపెనీస్ ఏం చేశాయంటే మార్చి 30 వాళ్ళు డెలివరీసే తీసుకుంటారు, ఆర్డర్స్ కాదు. సో మార్చి 28వ తారీఖు కట్ ఆఫ్ పెట్టుకుని ఆ రోజు వరకు జరిగిన డెలివరీస్ వరకే వాళ్ళు తీసుకున్నారు. అంటే దాదాపు 1 కోటి మందికే మనం ఫస్ట్ ఫేజ్లో ఇవ్వగలిగాం. సో ఆ స్పిల్ ఓవర్ ఏదైతే ఉందో ఆ స్పిల్ ఓవర్ ప్లస్ ఫేజ్ 2లో మనం ప్రారంభించిన ఇప్పటివరకు 76 లక్షల మంది బుకింగ్స్ జరిగినాయి. ఇక్కడ కొంచెం జాప్యం జరిగింది, ఇది వాస్తవం. ఎందుకంటే మేము రీకన్సిలేషన్ చేసుకోలేకపోతున్నాం. ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఆ ఆయిల్ కంపెనీస్ వాళ్ళ అకౌంట్స్ నుంచి మాకు రావాల్సిన ఈ రీకన్సిలేషన్ పూర్తి స్థాయిలో జరగలేదు. అది టెక్నికల్ ఇష్యూనే. వాళ్ళు ప్రతి వారం మేము వెంటబడుతూనే ఉన్నాం. ఒక 2 రోజుల్లో మేము మీకు సమాచారం అంతా అందిస్తామంటున్నారు. దానికోసం ఆగుంది తప్ప ఇంక దాంట్లో జాప్యం వేరేగా లేదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఈ ఉచిత గ్యాస్ పథకం దీపం 2 కింద ఈ 2వ విడతలో రావాల్సిన పేమెంట్ కొంతమందికి దానికోసమే ఆగింది. అది తప్పకుండా మేము ఇచ్చేస్తాం. ప్రతి ఫేజ్ అంతేనండి. లేదండి, ఫేజ్ 1 ఫేజ్ 2 అంతే. ఇప్పుడు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం మేరకు ఫేజ్ 3లో ముందుగానే మేము డబ్బులు వాళ్ళ ఖాతాలోకి వేసేస్తాం. గ్యాస్ కంపెనీలతో సంబంధం లేకుండా 3వ విడతలో డైరెక్ట్గా వాళ్ళ ఖాతాల్లోకే వాళ్ళకి ఆ సబ్సిడీ అమౌంట్ మేమే డిపాజిట్ చేస్తాం. గ్యాస్ కంపెనీల దగ్గర వాళ్ళ కన్స్యూమర్స్ లిస్ట్ ఉంది కదండి. మనం చేసిన ఈ కేవైసీ మనకున్న 1.46 ఉంది. సో తప్పకుండా మనకు వచ్చిన లెక్క మేరకు రఫ్లీ 1.22 1.24 ఈ గ్యాస్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. వాళ్ళ వరకు తప్పకుండా మేము డిపాజిట్ చేస్తాం. న్యూ కనెక్షన్స్ వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా మన 31 మార్చ్ తర్వాత వాళ్ళు కూడా అప్డేట్ చేసుకుని సుమారు 2,30,000 కొత్త కనెక్షన్స్ వచ్చినాయని మాకు గ్యాస్ కంపెనీ సమాచారం అందించారు. సో అది కూడా మేము క్రోడీకరించుకుని ఈ ఫేజ్ 3లో ఎట్లాగో ఉచితంగా వాళ్ళకి, ఉచితం కాదు ముందుగానే వాళ్ళకి ఇచ్చేద్దాం డబ్బులు అనుకుంటున్నాం కాబట్టి మేము చేసేస్తాం.